హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ టైలరింగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్కి నడుం పట్టి జాయింట్ చేసుకుని దానికి ఎమింగ్ చేసుకోవాలి కదా, ఆ విధంగా ఎమింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, అదేవిధంగా కుట్టు కూడా అవసరం లేకుండా లైనింగ్ పీస్ మీదే స్టిచ్చింగ్ పడేలాగా ఎలాగో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తానండి. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తాన్ని లైనింగ్ని స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకోకూడదండి. ఈ విధంగా ఒక నడుం దగ్గర మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలి. లైనింగ్ మీద ఈ విధంగా మెయిన్ పీస్ని వేసుకుని మెయిన్ పీస్ ఏదో ఉండేలా చూసుకుని ఈ విధంగా నడుం దగ్గర మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ కావాలి, బ్లౌజ్ స్టిచ్చింగ్, కటింగ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నడుం పట్టి జాయిన్ చేసుకోవడానికి ఇలా క్లాత్ని అయితే కటింగ్ చేసుకుంటాం కదా, ఈ క్లాత్ని ఈ విధంగా మెయిన్ పీస్ మీద వేసుకుని స్టిచ్చింగ్ వేసుకోవాలి. కస్టమర్ అయితే బార్డరు నడుం పట్టి దగ్గర కావాలని అయితే చెప్పారండి. ఈ విధంగా బార్డర్ ఎప్పుడైనా పెట్టాలి బ్లౌజులకి అనుకుంటే మాత్రం ఇలా ముందుగా నడుం పట్టి దగ్గర మాత్రమే జాయిన్ చేసుకోవాలి. లేదా పైనుంచి జాయిన్ చేసుకున్నప్పుడు ఒకవేళ నడుం పీస్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని కాకుండా నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడైనా సరే ఇలా బార్డర్స్ అనేవి బ్లౌజ్కి పెట్టాలనుకున్నప్పుడు ముందుగా నడుం పట్టి దగ్గర మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇది లైనింగు మెయిన్ పీసు ఇలా ఓపెన్ చేసేసుకోవాలండి. ఇది ఉల్టా సైడ్ వేసుకుని ఇలా మనం ఏదైతే నడుం పీస్ని జాయిన్ చేసామో ఆ పీసు లైనింగ్ మీద ఉండేలాగా ఈ విధంగా రైట్ సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకుని చివరికి ఒక కుట్టు వేసుకోండి. ఇలా కుట్టు వేసుకుంటే నడుం పట్టి దగ్గర స్ట్రాంగ్గాను ఉంటుంది. అలాగే ఏమింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏమింగ్ చేసుకున్న ఆ కుట్టు అనేది ఊడిపోయే అవకాశం ఉంటుంది కదా, ఈ విధంగా ఇలా వేసుకున్నామంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా లైనింగ్ పీస్ మీద అయితే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఈ నడుం పట్టి అనేది లైనింగ్ మీదకి వెళ్ళిపోతుంది కదా, మెయిన్ పీస్ మీద ఒక స్టిచ్చింగ్ కూడా పడదండి. అదేవిధంగా మెయిన్ పీస్ మీద ఏమింగ్ కుట్టు కూడా అవసరం లేదు. ఇలా నీట్గా స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేనండి, నడుం పట్టి అయితే ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. మీకు అర్థమైతే మీకు యూజ్ అయింది ఈ టిప్ అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, అదేవిధంగా ఈ నడుం పట్టి కుట్టిన తర్వాత ఇలా బ్యాక్ సైడ్ మొత్తాన్ని లైనింగ్ మీద అటాచ్ చేసేసుకోవాలి. ఈ రౌండ్ నెక్ ఉంది కదండి, ఈ రౌండ్ నెక్ మనం స్టార్టింగే కటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కటింగ్ చేసుకోకుండా కుట్టేసిన తర్వాత కూడా కటింగ్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఈ రౌండ్ నెక్ అనేది ఓన్లీ మార్కింగ్ చేసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుందండి. ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత రౌండ్ నెక్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. నేనైతే ముందుగా కటింగ్ చేసేసి జాయిన్ చేస్తున్నాను. కొంచెము ఇబ్బందిగానే ఉంటుందండి కటింగ్ చేసుకున్న తర్వాత. ఇలా ఈ విధంగా జాయిన్ చేసుకుంటే ఓన్లీ ఫస్ట్ వేస్ట్ లూజ్ దగ్గర కుట్టాలి అనుకుంటే మాత్రమే, లేదంటే నేను ప్రతిదానికి ఈ విధంగా కటింగ్ చేసేస్తాను కదా, అలవాటైపోయి దీనికి కూడా కటింగ్ చేసేసాను. కొత్తగా నేర్చుకునేవారైతే ఈ విధంగా బ్యాక్ నెక్ని కటింగ్ చేసుకోకుండా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ మీద కటింగ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా లైనింగ్ని మొత్తాన్ని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉంది కదా మెయిన్ పీస్, అదంతా కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ని అంతా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే డాట్స్ వేసుకోవాలి. ఈ డాట్స్ వేసింది లోపలికి వెళ్ళిపోయింది కదా ఈ మెయిన్ పార్ట్ అనేది. ఇప్పుడైతే మళ్ళీ నేను ఒకసారి అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను. నేను యాక్చువల్లీ కటింగ్ చేసినప్పుడే ఈ మార్కింగ్స్ అనేది వేసేస్తూ ఉంటాను. ఇప్పుడైతే డాట్స్ వేసుకుందాం. ఏ బ్లౌజ్కైనా ముందుగానే డాట్స్ వేసుకుని నడుం పట్టి జాయిన్ చేస్తాం కదా, దీనికైతే ఎమింగ్ చేయాల్సిన అవసరం లేకుండా నడుం పట్టిని జాయిన్ చేసుకున్నాం కదా, ఇలా కుట్టుకున్నప్పుడు ఈ నడుం పట్టి జాయిన్ చేసుకున్న తర్వాతే డాట్స్ వేసుకోవాలి. ఈ విధంగా స్టార్టింగు ఎండింగు ఈ విధంగా రఫ్ లాక్కోండి. అంతేనండి, బ్లౌజ్కి అయితే ఎమింగ్ చేయాల్సిన అవసరం లేకుండా నడుం పట్టి ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు చూసారా నడుం పట్టి ఈ విధంగా ఉంటుందండి. ఎమింగ్ చేసుకున్నా సరే కుట్టు ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ఎప్పటికీ అలా ఉండిపోతుంది. ఈ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ.